ఏకుదారం కిలారి రెండు పుస్తకాల ఆవిష్కరణ. ఈ పుస్తకాలు రెండు కూడా ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి పుస్తకాలు. ఇది మన ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్టర్ బి నాగశేష్ గారిని ముందుగా అభినందించకుండా ఉండలేము. అందుకని తనకు నాగశేష్ గారికి ముందుగా కంగ్రాచ్యులేషన్స్. అట్లనే మమ్మల్ని దీనికి ఆహ్వానించినటువంటి, అంటే ఈ పుస్తకావిష్కరణ ఒకటి ఉన్నది, దీన్ని మనం తప్పకుండా ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి అన్న మన జితేంద్ర అన్న ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడం, జితేంద్ర అన్నను పంపించింది మా పెద్దన్న పాశమన్న. అట్లనే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నా. శనార్థి మిత్రులారా, ఇక్కడ మనం బహుశా అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకునే ఉంటారు. నేను ఇంకా మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, కానీ ఇక్కడ ఒకటి రెండు సామెతలు, అంటే ఈ పుస్తకాన్ని రాంబొట్ల గారి వంశం నుంచి తీసుకొచ్చినటువంటి పుస్తకము, అంటే రాసింది నాగశేష్ గారు అయినప్పటికీ ఈ పుస్తకాన్ని అచ్చువేయించి ప్రపంచానికి చెప్పి ఒక అవార్డు తీసుకురావడానికి కూడా గల కారణమైనటువంటి రాంబొట్ల సుబ్రహ్మణ్యం గారికి కూడా నా వైపు నుంచి, అంటే అరుణోదయలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రజా కళాకారిణిగా, ఒక ఉద్యమకారిణిగా నేను కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం, అంటే కాసిపుల్లతో కదిలిచ్చేది కాడుమానుతో పెట్టించుకునేదేలా, చెబితే వినకున్యోన్ని సెడితే చూడాలంటారు. అంటే చెప్తే విననోన్ని చెడంగా చూడాలి అనేటువంటిది మన దగ్గర అంటాం. అంటే అక్కడ కొంచెం, అంటే ఆ స్లాంగ్ ఉన్నటువంటి తేడాని కొన్నిటిని ఇక్కడ, అంటే తను నాగశేష్ గారు రాసినటువంటి విషయాల్ని తను ప్రస్తావిస్తూ ఎట్లా మన ముందుకు తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వారి మాటల్లో ఉన్నటువంటిది. ఇంకొకటి, గోరుతోటి పోయేది గొడ్డల్దాకా తీసుకొచ్చుకున్నట్టు అనేటువంటి మన దగ్గర ఉన్నటువంటి సామెతలు ఇట్లాంటివి. అంటే కాసిపుల్లతో కదిలిచ్చేది కాడుమానతో పెట్టించుకునేదేలా, ఇట్లాంటివి. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మాండలికం అనేటువంటిది ఉన్నటువంటి, ఒక ప్రాంతానికి ఉన్నటువంటి ఒక వైవిధ్యం కావచ్చు, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటినీ కూడా మనం ఇందులో చూస్తాం. వాస్తవానికి ఈ పుస్తకం కొంత చదువుతున్నప్పుడు కొన్ని పదాలు అసలు అర్థం కావడంలే మాకు. అంటే మేము రాయలసీమ ప్రాంతంలో అసలు మేము ఇక్కడికి జితేందర్ అన్న కలిసే కంటే ముందు రోజు మేము రాయలసీమ నుంచే వచ్చినాం. రాయలసీమలో ఒక వైవిధ్యభరితమైనటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి బహుళ పంటల విధానం, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కులాల విధానం, అంటే ఒక ఊరు అంటే ఆ ఊరుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఆ ఊరికి ఒక గుడి ఉంటుంది, బడి ఉంటుంది, దవాఖాన ఉంటుంది, ఒక ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి వావి వరుసలు ఉంటవి, అందరూ ఎట్లా కలిసిమెలిసి సాగుతారు అక్కడ, అంటే ఒక కల్మషం లేని జీవితాలు ఎట్లుంటాయి అనేటువంటి దానికి ఒక గ్రామీణ వాతావరణం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా చాలా 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 ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి నాగశేష్ గారు రాసింది నిజంగా చాలా నచ్చింది నాకు. అంటే ఎవరమైనా ఒక మాట అంటే ఆ మాటకి ఎప్పుడు మాటని కక్ష తెచ్చుకుందాం అనేటువంటి పద్ధతి వాళ్ళ కొనసాగుతున్నటువంటి తీరు, మనుషులలో ఎట్లాంటి వాతావరణం నెలకొంది అనేటువంటి దానికి ఒక భిన్నమైనటువంటి మాటలు ఇక్కడ చాలా గొప్పగా రాశారు నాగశేష్ గారు. ముఖ్యంగా ఏ సిద్ధాంతమైనా మనిషి బతకడానికి పనికి రావాలి, కానీ బతుకును తుంచేయడానికి కాదు. లోటుపాట్లు లేని సమాజాన్ని ఎప్పటికీ ఏ వ్యవస్థ నిర్మించలేదు. అంటే ఎక్కడో ఒక చోట ఒక లోటుపాటు అనేటువంటిది ఉంటుంది ఏ సమాజంలో కానీ. ప్రతి పరిపూర్ణమైనటువంటి సమాజం అనేటువంటిది ఎక్కడా ఉండదు. రేపు కమ్యూనిజం వచ్చిన తర్వాత కూడా, ప్రజారాజ్యాలు వచ్చిన తర్వాత కూడా, అంటే విప్లవకారులు కోరుకునేటువంటి, విప్లవాన్ని కాంక్షించేటువంటి ఆ విప్లవ సమాజం వచ్చినాక కూడా ఎక్కడో ఒక చోట ఒక లోటుపాటు ఉంటుంది. కానీ ఆ లోటుపాట్లను ఎట్లా సరిదిద్దుకుంటూ ఉండాలి మనం అనేటువంటి దానికి. అట్లనే అయితే అవి ఏ పాటివో గమనించి మనిషి తిరోగమనాన్ని కోరుకునేవైతే ఖచ్చితంగా తిరగబడాల్సిందే, అందులో సందేహమే లేదు. తాళలేని నిర్బంధాలు సృష్టించే ఏ సమాజాన్నైనా సమూహాన్నైనా ప్రాణాలొడ్డైనా పోరాడి మనం పొందాల్సినవి దక్కించుకోవాల్సిందే. ప్రత్యక్షంగా మనకు కీడు చేసిన ఆ వ్యక్తి మీద
ప్రత్యక్షంగా మనకు కీడు చేసిన ఆ వ్యక్తి మీద, వ్యవస్థల మీద మాత్రమే తిరగబడాలి పూర్తిగా. ఇవాళ చాలామంది అంటుంటారు, ఏం సమాజమయ్యా, ఏం వ్యవస్థ ఇది అంటుంటారు. కానీ ఆ వ్యవస్థలో మనుషుల తిరోగమనం ఎట్లుంది, మనిషి యొక్క పద్ధతి ఎట్లున్నది, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉన్నది అనేటువంటి దానిపైన కూడా చూడాలి అనేటువంటిది. అన్నింటికి మించి సామరస్య జీవనం చాలా గొప్పది. అంటే ఒక మనిషిని మనిషి గౌరవించుకునేటువంటి పద్ధతి అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ మనిషిని గౌరవించలేనటువంటి పరిస్థితిలో అసలు నువ్వు ఎంత చేసినా వృధా ప్రయాస. అందుకోసమే అది చేతనైనంత మేర అన్ని వర్గాల వారు కాపాడాలి. ఇది మనం చాలా గొప్పగా తీసుకోవాల్సినటువంటి, అసలు ఈ పుస్తకంలో మొత్తంగా ఇక్కడ ఎంత చూసుకున్నా ఆ ఒక్క పేరా మనం ఒక్కసారి మనం చదువుకుంటే చాలా స్పష్టంగా నాగశేషు గారు ఏమిటి అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఎవరైనా అంటే అందులోనూ ముఖ్యంగా ఇట్లాంటి సామాజిక నేపథ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి ఎంత మదన పడితే, తనను తను ఎంత మలుచుకుంటే తప్ప ఈ రెండు పుస్తకాల్ని తీసుకురాలేరు. అట్లనే నాకు కూడా ఒక నేపథ్యం ఉంది. బహుశా నన్ను పిలవడానికి గల కారణం కూడా అదే కావచ్చేమో. ఎందుకంటే మా అన్న ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నాది కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి నేపథ్యమే. కాకపోతే మా ఇంట్లో గొర్రెలు మేకలు లేవు, కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కావాల్సినన్ని గొర్రెలు మేకలు ఒక మంద ఎప్పుడు కూడా ఉండేది. అట్లనే మా చిన్నక్క వాళ్ళ అత్తగారు ఊరిలో గొర్రె ఊరు వడకడం అంటారు కదా, ఇట్లా చిన్న బాణంలాగా ఉంటుంది, దాన్ని ఇట్లా ఇట్లా అంటూ ఏకుతారనమాట. దాన్ని ఏకడం అంటారు, గొర్రె బూరుని ఏకడం అంటారు. ఉన్ని ఏకడము, బూరుని ఏకునా, అదే అందే ఏకుదారం, అదే దానికి సంబంధించిందే. చాలా విషయాలు మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటివి, ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటివి. మన దగ్గర నుంచి నాగశేషు గారు ఏదైతే మనం ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ విషయాల్ని, ఈ పుస్తకాల్ని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మన మీద ఒక బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. అందుకనే ప్రత్యేకించి ఈ ప్రోగ్రాం అయిపోవచ్చింది అన్నా కూడా మనసు ఉండబట్టలేక ఇక్కడి దాకా వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలి, నాగశేషు గారిని అభినందించాలి, మీ అందరితో పాటు 2 మాటలు కలబోసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి నేను రావడం అనేటువంటి జరిగింది. మేము కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక చరిత్రని, సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయడానికి మా శక్తి మేరకు అరుణోదయం నుంచి కూడా గతంలో ఒక సీడీని కూడా రూపొందించి మొత్తం ఆ ప్రాంతం అంతా క్యాంపెయిన్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అందుకని రాయలసీమ పట్ల మాకున్నటువంటి మమకారాన్ని కూడా ఆ రకంగా మేము తెలియజేశాము. అందుకనే అంతేకాకుండా 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, అక్కడ ఆలూరు, అనంతపూర్, అక్కడ గుడికట్ల జాతర అనేటువంటిది అక్కడ రాయలసీమలో చాలా గొప్పగా జరుగుతుంది. మన వాళ్ళే చేస్తుంటారు అంతా కూడా. అట్లా ఆ జాతరలో కూడా మేము అక్కడికి పాల్గొనడం, అక్కడ శశికళ అనే ఒక అక్క మమ్మల్ని ఆహ్వానించడము, అక్కడికి వెళ్ళడము, మన సంస్కృతిని, మన విషయాల్ని కూడా అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తారతమ్యం ఏంటి, ఇక్కడికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటి, అయినప్పటికీ కూడా మనం ఎట్లా కలిసిమెలిసి ముందుకు సాగాలి అనేటువంటి విషయాల పట్ల కూడా అక్కడ మేము పాల్గొని మాకు సంబంధించి కూడా మా వైపు నుంచి కొన్ని విషయాల్ని కూడా ప్రస్తావించడము, అక్కడి విషయాలు మేము తెలుసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అందుకనే సరే ఏది ఏమైనా ఎక్కడున్నా అందరం కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని, మనిషి గౌరవించుకునేటువంటి సమాజం కోసం అందరము ఎక్కడో ఒక చోట ఉండి కలలు కంటున్నాం, ఎవరి పద్ధతిలో వాళ్ళం. సరే మా దారి వేరు కావచ్చు, తన దారి వేరు కావచ్చు, కానీ అంతిమ లక్ష్యం మాత్రం అదొకటే, మనిషి గౌరవించుకునేటువంటి సమాజం. అందుకని ఆ సమాజం కోసం అందరం కలలు కంటూ కూర్చోవడం అనేది కాకుండా, కలలు కంటూ అవి అమలుపరచడానికి ఏం చేద్దామనేటువంటిది ఒక రూపకల్పన చేసుకోవడానికి మనం అందరం కూడా ఒక తాటి మీదకి వద్దాం. ఎప్పటికైనా మనందరి దారి ఒకటే అనేటువంటిది నేను తెలియచేస్తూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి నాగశేషు గారిని, అట్లనే మమ్మల్ని ఆహ్వానించిన జితేంద్ర అన్నని, పాశమన్నని, పెద్దలందరినీ కూడా మరొక్కసారి వారందరికీ ఉద్యమాభినందన తెలియచేస్తూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.